మధురమే మధురమే నీతో ప్రేమ మధురమే ఒక చిన్న ప్రేమ కథ. వెంకయ్యపాళ్యం, పచ్చని పల్లెటూరు, చుట్టూ కొండలు, మధ్యలో పల్లె, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. రాము అక్కడ వ్యవసాయం చేస్తూ జీవించేటటువంటి వాడు. లావణ్య పట్నం నుంచి అప్పుడప్పుడు వాళ్ళ తాతగారింటికి వచ్చేది. లావణ్య ఒకరోజు చెట్టు కింద కూర్చుని కథలు చదువుకుంటూ ఉంది. తనతో పాటు తెచ్చుకున్నటువంటి పుస్తకాలు చదువుతున్నటువంటి క్రమంలో ఎవరో తనకి మంచినీళ్ళు తెచ్చిచ్చారు. చూస్తే రాము. అతనికి చదువు రాదు. తనకి చదువు నేర్పించడం లావణ్య నేర్పించింది. అదేవిధంగా లావణ్యకి వ్యవసాయం నేర్పించడం ఎలాగో రాము నేర్పించాడు. కూరగాయలు కోయడము, ప్రతిరోజు రాము దగ్గరికి లావణ్య రావడము తనకి దినచర్యగా మారిపోయింది. కూరగాయలను ఎలా పండించాలి, మొక్కల్ని ఎలా నాటాలి అనేటటువంటి విషయాన్ని నేర్పించేవాడు. ప్రతిరోజు వీళ్ళిద్దరూ కలిసి ఊరంతా చెట్టాపట్టా వేసుకొని తిరిగేవాళ్ళు. పచ్చని పైర్ల మధ్య, ఆ వెచ్చని ఆకాశంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయేవారు. ఒకరోజు తన పైన ఉన్నటువంటి ప్రేమను రాము లావణ్యకు తెలియజేశాడు. లావణ్య తను తిరిగి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తిరిగి బయలుదేరింది. రాము ఎంతో బాధపడ్డాడు. తనను పంపించాడు. మళ్ళీ తిరిగి లావణ్య తాతగారింటికి వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయింది. రాము తన గురించి ఆలోచిస్తూ గడిపేవాడు. ఇలా గడుపుతున్నప్పుడు లావణ్య మళ్ళీ తిరిగి వచ్చింది. రాము తన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోతూ బాధపడుతున్నప్పుడు ఒకరోజు లావణ్య వచ్చి ఇంట్లో జరిగినటువంటి విషయాన్ని తెలియజేసింది. ఇంట్లో వాళ్ళు తనకి ఈ పెళ్లి గురించి ఒప్పుకోవడం లేదని, తనకి వేరే సంబంధం చూస్తున్నారని, దాని గురించి నేను మాట్లాడి తిరిగి వస్తానని రాముకు తెలియజేసింది. లావణ్య మాటలు విన్నటువంటి రాము ఎంతో బాధపడ్డాడు. కరాఖండిగా లావణ్య ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పింది. నేను రాముని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునేటటువంటి విషయం. చివరికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని రాముకి లావణ్యకి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ నలుగురయ్యారు. కుటుంబం ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్.